నా పేరు రామాంజనేయులు, ఉదండాపూర్ విలేజ్ నాది, జడ్చల్ల మండల్, మహబూబ్ నగర్ జిల్లా. మా పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ఏర్పడి 2016లో నోటిఫికేషన్ వేయడం జరిగింది. దీనికి 2016 నుంచి 2024 వరకు కూడా ఈ రోజు వరకు కూడా రైతులకు దాదాపుగా 500 ఎకరాలకు ఇంకా పేమెంట్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు అవార్డు ఎంక్వైరీ కూడా కాలేదు ఇంకా 500 ఎకరాలకు. కాక R&R గురించి వస్తే R&Rకు 2021లో R&R ఎంక్వైరీ చేశారు, అవార్డు పాస్ చేశారు. R&R ఎంక్వైరీ చేసినప్పుడు ప్యాకేజీ ప్రకారంగా 16,30,200 రూపాయల R&R ప్యాకేజీ మాకు ఒక ఫ్యామిలీకి ఫుల్ ఫ్యామిలీ కేటాయించడం జరిగింది. సింగిల్ ఫ్యామిలీకి 6,50,000 చొప్పున సింగిల్ ఫ్యామిలీకి కేటాయించడం జరిగింది. కానీ అది ఈ రోజు వరకు కూడా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు R&R ఇప్పటివరకు అమలు కాలేదు, అవార్డు ఎంక్వైరీ కూడా కాలేదు. ఇంకా మాకు ల్యాండ్ కూడా దేవునిగూడ తాండా దగ్గర బండవీనపల్లి మధ్యలో రెండింటి మధ్యలో ల్యాండ్ మాకు 300 గజాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా అది ల్యాండ్ ఎంక్వైరీ కాలేదు. ల్యాండ్ కూడా ఎక్కడిదక్కడనే ఎక్కడేసింది అక్కడే ఉంది కాబట్టి అది కూడా అమలు చేయలేదు. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. గత పాలనలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు కూడా 100 సార్లు ఆయన దగ్గరకు పోవడం జరిగింది. ఆయన కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా మా ఒల్లూరు ఉదండాపూరు 5 తాండాల వాసుల గురించి కూడా ఏ రోజు కూడా ఆయన మాట్లాడిన విషయం కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు, మా గురించి కూడా మాట్లాడలేదు. మాకు ఏ రోజు కూడా న్యాయం కూడా జరగలేదు. ఇప్పుడు న్యాయం జరిగిందని కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఏది కూడా కాలేదు, ల్యాండ్ అమౌంట్ రాలేదు, ప్యాకేజీ రాలేదు. స్ట్రెచర్ వాల్యూ కూడా 2 సార్లు సర్వేకు పెట్టినాము. 2 సార్లు కూడా సర్వే కూడా 2021 ప్రకారంగా సర్వే చేశారు. కానీ మాకు ఆ 2021 సర్వే క్యాన్సిల్ చేసి 2024-25 ప్రకారంగా సర్వే చేయడానికి కూడా కలెక్టర్కు పిటిషన్ ఇచ్చాం నిన్న మొన్న. అది చేసి మాకు R&R న్యాయం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, హర్నూత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఎంఆర్ఓ దానికోతే మీ పొలమే లేదని చెప్తున్నాడు. అంటే పొలం లేదంటే కాగితాలు లేవు, కాగితాలు లేకుంటే వేరే కాగితం మా తాత పేరు మీద తీసినాం, ఈసీ తీసినాం. ఇప్పుడు ఆయన దానికి పోతే ఏమంటారు అంటే మీ పొలం లేదు ఏం లేదు అని చెప్తున్నాడు. కట్టంగా మిగిలింది, కట్ట లోపల పోయింది. ఆ ఎంఆర్ఓ దానికి పోతే కూడా కేర్ చేస్తలేడు. ఇంతకుముందు ఉన్నాయన కూడా మళ్ళీ ఇప్పుడు పోతే కూడా కేర్ చేస్తలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కు జర దయచేసి చెప్పినాము. ఇప్పుడు కాగితాలు కూడా ఇచ్చినాము. మాకు జర దయచేసి చూడండి సార్. రాలేదు సార్, ఏమి రాలేదు. ప్యాకేజీ గురించి మాకు ఎవరికి రాలేదు, ఊరోళ్ళకి ఎవరికి ఉదాహరణపూర్ రాలేదు, ఒల్లూరు రాలేదు. ప్యాకేజీ వచ్చింది మనకు. పేరు రాములు, ఒల్లూరు. అయితే వెనకడికి ఎన్నడు ఇచ్చిండ్రో మా తాతల నాడు ఆ కాగితాలు మా తాన లేవు. ఇప్పుడు మాదని వాళ్ళు కేసు వేసిందట మా ఇళ్ళ మీద. మరి దానికి ఏంది సర్కారం ఆలోచన ఏం చేయాలి? ఏం కావాలి ఇప్పుడు మరి మీకు? మాకు ఆ ఇళ్ళకు అడుగుకే వాళ్ళు కేసు వేసిండు. ఇళ్ళ అడుగుకు మాది పట్ట, మీది ఎక్కడిది అంటున్నాడు వాళ్ళు. రంగారెడ్డి డిప్యూటేషన్లో 2016లో నోటిఫికేషన్ వేసి మాకు 2016 నోటిఫికేషన్ వేసి 3 ఏళ్ల తర్వాత మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 3 ఏళ్ల తర్వాత కూడా పెంచి ఏమి ఇవ్వలేదు. ఏదైతే పాత అవార్డు అదే మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది. అది కాక మాకు R&R కాలనీలో మొత్తం ఇండ్లు కానీ ప్లాట్లు మీకు R&R కాలనీ ప్యాకేజ్ మొత్తం కూడా ఇచ్చిన తర్వాతనే ఖాళీ చేస్తామని చెప్పి ఈరోజు వరకు మాకు R&R సెంటర్లో ప్లాట్లు రెడీ కావలేదు. ఇంతవరకు ఇక్కడ ప్లాట్లు కేటాయించడం జరగలేదు. అందుకాక ఇప్పటి వరకు కూడా 2016 నోటిఫికేషన్ వేసి ఈరోజు వరకు ఎవరికి ఈరోజు వరకు కూడా ల్యాండ్ అమౌంట్ కూడా ఎవరికి రాలేదు. ఇప్పటికీ కూడా R&R సెంటర్కి గతంలో సర్వే చేసి కూడా 2021 సర్వే చేసి ఈరోజు వరకు ఇండ్లకు కానీ అడుగుజాలకు కానీ ఇలాంటి అమౌంట్ కూడా ఇవ్వడం లేదు. ఏమైనా అడిగితే లక్ష్మారెడ్డి బెదిరింపులకు పోలీసులను పెట్టి ఇంట్లో మధ్యలో ఉన్న పొలాలను కూడా లావుకోవడం జరిగింది. గుంతలు తీసి ఆ గుంతల్లో ఈరోజు వరకు చేపలు కొని లేదా పొలం పక్కన ఇంటి పక్కన గుంతలు పోయి అలా పడిపోయిన వాళ్ళు ఇప్పటికి దాదాపు ఒక 10-20 మందికి ఉంటారు. అలా పొలాలు డబ్బులు ఎప్పుడు వస్తాయి రేపు వస్తాయి అని చెప్పి ఇలా ఎప్పుడు వస్తాయి తెలియక అప్పుల పాలై కట్టుకోని పరిస్థితిలో వాళ్ళ భూములు కనీసం పంట వండించానా అప్పులు కట్టుకుందామనే పరిస్థితిలో ఉంటే ఆ పంట వండించడానికి కూడా భూములు లేక అప్పులు ఎక్కువయ్యి ఉరి పెట్టుకుని చచ్చిపోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మాకు డిమాండ్ ఒకటే, మాకు R&R సెంటర్లు మాకు కేటాయించిన జాగాలో మా యొక్క ప్లాట్ మాకు ఇవ్వాలి. 300 గజాలు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం. సో ఇప్పటికి ఆ 300 గజాల ప్లాట్ మాకు ఇవ్వాలి. అంతేకాక మాకు 30 లక్షల రూపాయల R&R ప్యాకేజ్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. సింగిల్ ఫ్యామిలీ కూడా ఎంటర్టైన్ సేమ్ పెళ్ళైన వారికి ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో అదే ప్యాకేజ్ కూడా మాకు కూడా వర్తింపజేయాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భర్త చనిపోయిన వాళ్ళకి కానీ
భర్త విడిచిపెట్టిన వాళ్ళకి కానీ భార్య చనిపోయేలా కానీ సింగిల్ ప్యాకేజ్ కింద ఫ్యామిలీ కింద 6,50,000 మాత్రమే కేటాయిస్తున్నారు. సో ఇది కాదు. గౌరవ కోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది మలానా సార్ విషయంలో. అక్కడ జరిగింది ఏంటంటే పెళ్ళైన వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళకు సమాన ప్యాకేజ్ ఇవ్వాలి అని కోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా మాకు ఇంప్లిమెంట్ చేయాల్సిందే కోరుతున్నాం గవర్నమెంట్. నా పేరు తులసిరామన్న, నేను తండవాసిని. మాది రాయపేట తండ. ఇప్పటికీ మా గ్రామం ఒల్లూరు వస్తుందన్న. ఇప్పటికీ 9 సంవత్సరాలు ఆ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అని మమ్మల్ని మభ్య పెడుతుండ్రు, కానీ ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వలే, ఏం రాలే. ఎకరకు 5 లక్షలు 6.5 లక్షలు ఇచ్చింది, కానీ అంత తర్వాత ఇప్పుడు వరకు ఎటువంటి రూపాయి కూడా ఇవ్వలే. ఇంటి జాగా కూడా చూపెట్టలే. మా తండలో మరుగుదొడ్లు కూడా లేవన్న. మా పరిస్థితి అధ్వానం ఉంది. స్కూల్ బస్సులు కూడా వస్తలేవు. రోడ్డు అసలు బాగలేదు. ప్లస్ ఆ గవర్నమెంట్లో అయితే ఇంతవరకు ఏ ప్రయత్నం చేయలేనా. మా మాజీ మంత్రి ఇంతవరకు వదలండపూర్ ప్రాజెక్టుకు చూడడానికి కూడా రాక మా పరిస్థితి చాలా ఘోరం ఉందన్న. ఈ ప్రభుత్వం మాకు త్వరలో మా ప్యాకేజ్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పెళ్ళైన వాళ్ళకు 30 లక్షలు, పెళ్లి కాని వాళ్ళకు 15 లక్షలన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను మీ కొరకే నేను మాట్లాడేది, నా కొరకు కూడా మాట్లాడుతున్నా. మరి లక్ష్మారెడ్డి సమస్యలన్నీ మేము 3 ఏళ్ళ పూర్తిగా చేస్తామని హరీష్ రావు మాటలేని మేము భూములకు సంతకాలు పెట్టినాము. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. మరి చెట్లకు పైసలే, ఇండ్లకు పైసలే, మీకు ఉద్యోగాలు గవర్నమెంట్ కూర్చుని నడిపిస్తుందని చెప్పినందుకు మేము సంతకాలు చేసినాం భూములవి. మరి ఆ విధంగా ఆ తర్వాత వాళ్ళు 7 ఏళ్ళ కాలం గడిపేది ఎందుకంటే మమ్మల్ని ఇంత మోసం చేసి వాళ్ళ జోలి తీస్తే మా ఎన్నుకున్న పిల్లలు కూడా చనిపోతారు మా కొద్ది ముందే అని మాకు పూర్తిగా తెలిసిపోయింది. దయచేసి మరి వాళ్ళ జోలు మాకు అనవసరంగా వాళ్ళు చాలా మోసకాలు అని కూడా ఇప్పటి వరకు మాకు బీఎస్సీ ఎస్టీలకు అలాగా శాంక్షన్ చేసిండు. ఇండ్ల స్థలము, వాళ్ళ ప్యాకేజీలు, వాళ్ళ ఇండ్ల పైసలు అన్నీ వాళ్ళకు అలాగే చేసిండు. మాకు ఒల్లూరు గ్రామస్తులకు మరి ఒక ఇండ్ల పైసలు ఇస్తానని మరి ఆ కలెక్టర్లతో వాళ్ళతో చెప్పి మరి అవి ముద్రలు చేసి పెట్టిండు. మరి వాళ్ళు ఎందుకంటే డబ్బులు ఎవరికి పట్ట చేసినా కూడా సగం వాటా పంచుకుంటున్నారు కాబట్టి మరి మమ్మల్ని మోసం చేసినందుకు ఆయన జోలు తీయడం, మేము చెప్పుకోవడం మాకే పాపంగా ఉంది అని తెలియజేస్తున్నాం.